ప్రభుత్వం ఉంది, తందే అధికారం. అటువంటిది నేను చెప్పినటువంటి వాళ్ళని మీరు కేసుల్లో పెట్టకపోతే, వాళ్ళ మీద కేసులు నమోదు చేయకపోతే నేను ధర్నా చేస్తా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతా అని హెచ్చరింపు ధోరణి కనిపించింది. నాకైతే అనిపించింది ఏమిటంటే, అసలు సోమిరెడ్డి అనేటువంటి వాడికి ఒరే మనం ఇట్లా మాట్లాడితే మన నోట్లో ఎవడన్నా ఊస్తాడేమోననేటువంటి సిగ్గు కూడా లేకుండా విచ్చలవిడిగా చివరికి చంద్రబాబు నాయుడు దగ్గరైనా తేల్చుకుంటాను అని నేనేదో కొన్ని కాగితాలు చూపిస్తే ఆధారాలతో సహా అని ఆయన కప్పిన కాగితాన్ని తెప్పించాను. నేను కాగితాన్ని ఏం చెప్పాడు ఏంది అనేది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది. నువ్వు అనేక సందర్భాల్లో నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసావు, ఎన్నికలకు ముందు చేసావు, తర్వాత చేసావు. నీకు ధైర్యం ఉంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా నీకు దమ్ముంటే నువ్వు విచారణ చేయించి దానిలో ఇదిగో ఈయన పాత్ర ఇది అని చెప్పి నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి పదే పదే అడుగుతున్నాం. ఏ ఒక్క సందర్భంలో కూడా ఇదిగో ఇది ధైర్యంగా నేను దీనిలో గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి చెప్పగలిగాను అంటే అది ఎక్కడ కనిపించటం లేదు, శూన్యం. ఈరోజు నువ్వు చూపించినటువంటి ఆధారం ఇది. సిగ్గుండాలి ఈ ఆధారాన్ని గురించి మాట్లాడడానికి. నీకు అసలు సిగ్గు అనేది నీకు లేదనుకో, సిగ్గు శరం లేనటువంటి జన్మని ఇది, నీ ఆధారం ఇది. దీనిలో ఏముంది? పాపం నువ్వేదో గొడవ చేస్తే సెప్టెంబర్ 20వ తేదీ ఆ డీడీ పోతా పోతా కాగితం ఇచ్చిపోయాడు. ఈ కాగితం ఏం రాశాడు తెలుసా? నీకేమో ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ చదవడానికి చేతగానే ఎదవైపోతావు నువ్వు. దీంట్లో ఏముంది? అయ్యా, జయప్రకాష్ పవర్ వెంచర్స్కి ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి మేము పర్మిషన్ ఇచ్చాము. ఆ ఇచ్చినటువంటి పర్మిషన్లో అక్కడ ఊర్లో ఉండేటువంటి సురేష్ కుమార్ రెడ్డి కూడా కలిపి ఎక్స్ట్రాగా ఇచ్చారంట. అంటే ఇచ్చింది ఒప్పుకుంటున్నారు, మేము పర్మిషన్ ఇచ్చాము, వాళ్ళు ఎక్సెస్ ఎత్తారు. ఆ ఎక్సెస్ ఎత్తిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన పేరు జోడించి ఆయనకి ఇచ్చాడు. ఈయనేం చెప్తున్నాడు? దాంతోపాటు గోవర్ధన్ రెడ్డి పేరు కూడా జోడించడం లేదేమని అడుగుతున్నాడు. అసలు ఇది ఇచ్చినప్పుడు మామూలుగా వెంటనే ఇది హైకోర్టులో వేస్తే ఫస్ట్ డీడీ సస్పెండ్ అయిపోతాడు, పాత డీడీ. ఎందుకు? ఏ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక జీవో ఇచ్చారు, దాంట్లో ఏముంది? ఏ రోజు ఎవరు ఎంత ఎత్తారనేటువంటిది సాయంకాలానికి నువ్వు నోటిఫై చేసి లెక్క ఇవ్వాలా అని. ఎప్పుడెప్పుడుదో చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చామని చెప్తున్నాడు. పర్మిషన్ ఉంది కానీ ఇల్లీగల్గా ఎత్తారు, ఇల్లీగల్గా వీళ్ళతో పాటు వీళ్ళతో కలిసి ఫలానా ఆయన ఎత్తాడు అని చెప్పి కాంట్రాక్ట్ ఒకరికి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఊరు ఎత్తే ఉంది, కాంట్రాక్ట్ కంపెనీ కదా బాధ్యత. సిగ్గు లేకుండా ఈ పేపర్ ఒకటి చూపించి ఆయన ఆధారాలతో సహా బయటపడేటువంటిది. ఈ పేపర్ నీ దగ్గర ఉండేది సిగ్గుమాలనోడా, నీ పేపర్ చూపించిన పేపర్ ఇది. ఏముంది దీంట్లో? కోర్టుకు పోతే వాడు ఉద్యోగం బాధ్యత. ఎవరైతే డీడీ నోటీస్ ఇచ్చాడో బాధ్యత లేకుండా అతను ఉద్యోగం పోవడం తప్ప ఎవరన్నా ఉపయోగం ఉండేటువంటి పని ఉందా? ఇట్లాంటి పాడు పనులు గలీజు పనులు చేయడం నీకు అలవాటైపోయి నీ బ్రతుకే, నీ మనిషి సోమిరెడ్డి బ్రతుకెట్టాడిది, సోమిరెడ్డి మనిషి ఎట్టంటాడు అనేటువంటిది. సోమిరెడ్డి ఒక మనిషా, సోమిరెడ్డి ఒక బ్రతుకా? ఇట్లాంటి కాగితాలు ఎత్తుకొని తిరిగేవాడు. బుద్ధి అయినా ఉండాలి, బుద్ధి జ్ఞానం లేనటువంటి వాడివి. నేను చెప్తున్నా, నీ బాధ ఏంది? ఈ కాగితం ఆ కాగితం చూపించి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పెడతానంటే నీ అమ్మ కొట్టుడు ఉంది కదా, దాన్ని మేము వదిలేస్తాం అనుకుంటున్నాం. నేను నిన్ను విడిచిపెట్టను, విడిచిపెట్టే పనే లేదు. నువ్వేమన్నా అనుకుంటున్నావా దొంగ కేసులని? దొంగ కేసులకి, అరెస్టులకి, జైలుకి భయపడను. అయితే నువ్వేదన్నా వీటిల్లో మాట్లాడుతున్నాం కదా అని ఇరికించడానికి ప్రయత్నం చేస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత నువ్వు మంచం మీద పడినా కూడా నేను వదిలిపెట్టను కదా, లేకపోతే జైలు వేస్తారు కదా. నువ్వు మంచం మీద ఉన్న ఎత్తుకొని వస్తారు, నేను గుర్తుపెట్టుకొని ఉండు. నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఉద్దేశం ఏంది? సాధారణంగా నువ్వు చాలా చెప్పావు, అన్ని లావాదేవీలన్నీ సాయంకాలానికి అల్లీపురం ఇంట్లో జరుగుతున్నాయి. ఆ ఇంట్లో ఇంకా కాస్త ఆ ఇంటికి పేరు పెట్టాలంటే ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించానని చెప్పావు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి గబక్కన నీకేముంది సిగ్గుమాలినోడు, నువ్వేం పెద్ద పడుచుకునేటువంటి వాడివి కాదు. కానీ ఇంట్లో ఉండేవాళ్ళు బాధపడతారు కాబట్టి ఆ ఇంట్లో పూర్తి విషయాలు కనుక్కున్న తర్వాత దానికి ఏం పేరు పెట్టాలనేటువంటి దాని మీద ఆ ఇంటికి కూడా పాపం సోమిరెడ్డి అల్లీపురం ఇంటికి కూడా ఒక పేరు పెట్టడానికి ఒక అవకాశం. నేను